श्री लक्ष्मण सिंह को केकेरी की पाठशाला की ओर से हम स्वागत कर रहे हैं। जोर से तालियां बजाइए, जोर से तालियां, जोर से तालियों के साथ हम स्वागत कर रहे हैं। महान आलिशा सर हमारे छात्रों को कुछ संदेश देने के लिए आज यहाँ उपस्थित हुए हैं। हम स्वागत कर रहे हैं किसान को बहुत बहुत धन्यवाद सर। First of all, Vinod sir, please come on the dais. Give him a big round of applause, please. I would like to invite our IIT principal, Mr. K.L. Narendra sir, please come on the stage. Today's most awaited person, Dr. P. Lakshman Garu, please come on the stage. So I would like to invite our academic coordinator, Mr. U. Balu sir, please. Next one of our SSC parent, Ram Chandra Garu. Right. Namaskaram pillalu. Namaskaram. మీరు కేకే రెడ్డి స్కూల్ పిల్లలు నమస్కారం చెప్పరా? మరి అడుగుకుంటే చెప్తున్నారు. యు ఆర్ గ్రీటింగ్ మీ వెన్ ఐ బెగ్. కాంట్ యూ గ్రీట్ విదౌట్ బీయింగ్ బెగ్డ్? అడగకంటే ముందు నమస్కారం చెప్పరా? చెప్తారా? ఓకే, అందరికీ నమస్కారం. నేను నమస్కారం చెప్పాలి అనవద్దు. Just we have to greet but not shout. ఫ్యాన్లన్నీ ఆపేయాలి సార్, టోటల్ ఫ్యాన్స్. పిల్లలు వినండి జాగ్రత్తగా. సౌకర్యాలు ఎక్కువ దగ్గర, వేర్ దెర్ ఆర్ మోర్ ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎక్కువ దగ్గర, సపోర్ట్ ఎక్కువ దగ్గర, వేర్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్, వేర్ దెర్ ఈజ్ కంఫర్ట్, ఎక్కడైతే సౌఖ్యం ఎక్కువ ఉంటుందో, సౌఖ్యం ఎక్కువ దగ్గర, సౌకర్యాలు ఎక్కువ దగ్గర, సపోర్ట్ ఎక్కువ దగ్గర రిజల్ట్ ఉండదు. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న ప్రోగ్రాంను గమనించారా? ఫ్యాన్లన్నీ నడుస్తున్నంతసేపు మనం ఎక్కడో వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఫ్యాన్లని ఆపేశాం, మన లోకంలో మనమే ఉంది. అర్థమవుతుందా? So please don't expect more support, don't expect more facilities, and don't expect more comforts. When you start expecting those three, you cannot get involved in the activities which you do. మనము చేసే పనిలో సౌఖ్యం ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు, సౌకర్యాలు ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు, సహకారం ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు పనిలో లీనం అవ్వలేము. పనిలో ఎప్పుడైతే లీనం అవ్వమో ఆ పనిని దానిలాగా చేయలేము. When we do not get involved in the activities which we do, we cannot get the result or the expected points. We cannot get it. So dear friends, don't expect those three more and more. Friends, in the year 2020, September 4th, my son Gautam, I have a son and a daughter. My son Gautam wrote 3 papers to give me. Among those 3 papers,
And the third page, fourth para, second line. My son wrote like this: whatever we see in this universe comes from in, but not from out. Whatever comes from in, it sustains for a long time and can help us to do wonders. If it is taken from outside, it cannot sustain for a long time. మీకు అర్థమవుతుందా? Do you follow? Am I reaching you? అలా చూస్తున్నాడు పరిచయం. 2020 సంవత్సరంలో మా అబ్బాయి రాస్తున్నాడు ఒక పేపర్లో, నాకు ఇవ్వడానికి అవసరమైన ఒక పేపర్లో. ఏం రాస్తున్నాడంటే 3వ పేజీ 4వ పేరా సెకండ్ లైన్. ఈ ప్రపంచంలో ఏదైనా లోపలి నుంచే వస్తుంది, బయటి నుంచి రాదు. బయటి నుంచి వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు, లోపలి నుంచి వచ్చిందే ఎక్కువ రోజులు ఉంటుంది అని రాసింది. నేనే షాక్ తిన్నా. ఐ గాట్ షాక్డ్. వాట్ ఐ టాట్ హిమ్ బై చేంజింగ్ విత్ హిజ్ ఓన్ వర్డ్స్, హీ ఈజ్ డిస్క్రైబింగ్ ఇట్ టు మీ. నాకే చెప్తున్నాడు మళ్ళీ వర్ణించి. ఉన్నారా? ఆర్ యు విత్ మీ? Do you know egg? Do you have it now? Very good, thank you. మీకు గుడ్డు తెలుసు కదా, కోడి గుడ్డు. ప్లీజ్ కోడి గుడ్డులో ఉన్న పిల్ల బయటికి రావడానికి, గుడ్డును బ్రేక్ చేయడానికి నాట్ లెస్ దాన్ 1800 టైమ్స్ కొడుతుంది లోపల నుంచి తన బీక్తో, ముక్కుతో. It hits the egg from in, it is beak not less than 1800 times. 1800 times. 1800 సార్లు లోపల నుంచి గుడ్డును కొడుతుంది. కాబట్టి దాని మెడ స్ట్రాంగ్ అయి, వెన్నెముక స్ట్రాంగ్ అయి, బాడీ స్ట్రాంగ్ అయి, పుట్టాక 1000 ఇసుక రేణువుల మధ్యలో ఉన్న ఒక బియ్యపు గింజని ఒక పోటు పొడుస్తే ఒక్క ఇసుక రేణువు రాకుండా బియ్యపు గింజ మాత్రమే తన ముక్కులోకి వస్తుంది, తన నోట్లోకి వస్తుంది. మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు అలా వచ్చింది అంటే గుడ్డులో నుంచి అన్నిసార్లు కొట్టి స్ట్రాంగ్ అయింది కాబట్టి. అయ్యో అది కష్టపడుతుంది కదా అని మనమే పగలగొట్టామనుకోండి, 2 hours మినిమం, 10 hours మ్యాక్సిమం చనిపోతుంది. కోడి పిల్ల గుడ్డుని పగలగొట్టి మనం తీస్తే. By seeing its trouble from in, to help, if we break the egg and take that what out? Take that baby out, it dies in 2 to 10 hours. అందుకే ఫ్రెండ్స్, whatever we see in this universe comes from in, not from out. బయటి నుంచి వచ్చింది ఏది ఎక్కువ రోజులు ఉండదు, లోపలి నుంచి వచ్చిందే ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదైనా సరే, ఈ లోకంలో ఏదైనా సరే. సో ఫ్రెండ్స్, ఐఎమ్ హియర్ టు టీచ్ 4 elements టు యూ. 4 విషయాలు మీకు చెప్దామని వచ్చా. పాఠశాల యాజమాన్యం నన్ను ఆహ్వానించినందుకు. By getting the invitation of the management of the school, I am here to deal 4 elements to you, dear friends. 4 అంశాలు చెప్పాలి మీకు. ఎనీ ఉన్నారా బై? ఎనీ బాయ్స్? గర్ల్స్? వెరీ గుడ్. గర్ల్స్ దగ్గర కొంచెం ఎనర్జీ ఎక్కువ, కేకరెడ్డి స్కూల్. మరి మీరు చెప్పలే కదా బాయ్స్? ఎన్ని కావాలి బై? మీకు కూడా ఉంది. ఏంటిది? కాకుండా అది లోపల ఉంది, బయటికి రాలేదు. అవునా? చూద్దాం. పిల్లలు ప్లీజ్ జాగ్రత్తగా వినాలి ప్లీజ్. చాలా సీరియస్ టాపిక్. మేడము చెప్తూ చాలా సీరియస్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్స్ అన్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ప్రతి పాయింట్ సీరియసే. ఇంకో ప్రిన్సిపాల్ సార్ కూడా అన్నారు చాలా జాగ్రత్తగా వినాలి. మన గవర్నమెంట్ టీచర్ సార్ కూడా అన్నారు ప్రతి పాయింట్ సీరియస్ క్యాచ్ చేయాలి. 4 విషయాలు మీకు చెప్పాలనుకున్న వాటిలో ఇది బాగా క్లియర్.
క్లియర్ ఉందా? క్లారిటీ ఉందా? రైట్. 4 విషయాల్లో మొదటి విషయం స్టార్ట్, పాఠం స్టార్ట్. డైరెక్ట్ మనం బాగా లేట్ అయ్యాం కాబట్టి, నేను లేట్ అయినా కాబట్టి పాఠం స్టార్ట్. హ్యావ్ యూ హర్డ్ అ వర్డ్ కాల్డ్ వాల్యూ? విలువ అనే పదాన్ని విన్నారా ఎప్పుడైనా? నాకు తెలిసి 10th క్లాస్ వాళ్ళే తక్కువ 5,000 సార్లు విని ఉండొచ్చు వాళ్ళు పుట్టినప్పటి నుంచి విలువ అనే వర్డ్ని. కానీ విచిత్రం ఏంటంటే మనిషి యొక్క స్థాయిని 25% పెంచుతుంది విలువ అనే వర్డ్. మీకు అర్థమవుతే, ఇఫ్ యూ అండర్స్టాండ్ అ వర్డ్ కాల్డ్ వాల్యూ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, it enhances, it increases your value out up to 25% of 100. 100లో 25% మీ స్థాయిని పెంచుతుంది. మొదటిది ఏం పేరు? విలువ. తెలుగులో చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఏమది? విలువ. వినాలి జాగ్రత్తగా ప్లీజ్. నేను గమనించినంతలో, నేను చూసిన లోకంలో, నేను చదివిన పుస్తకాలలో, నా అనుభవంలో నేను గమనించింది, ఎవరైనా ఒక మానవుడు భూమికి ఆకాశానికి మధ్యలో అనుకున్నది చేయలేకపోయాడు అంటే ఈ విలువ అనే పదం తనకింకా అర్థమవ్వలేదు, దాని ఇంకా ఆచరించడం మొదలెట్టలేదు అని అర్థం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ హ్యూమన్ బీయింగ్ బిట్వీన్ ది స్కై అండ్ ఎర్త్. Somebody has not got what he has expected. Think that he or she could not have understood the power of the value and has not implemented it in her or his day-to-day life. వారి నిత్య జీవితంలో వాటిని ఇంకా వాడలేదు అని. ఏంటది అనండి గట్టిగా. తెలుగులో అంటే వెరీ గుడ్. పిల్లలు, మన దోమ తెలుసు కదా, డూ యు నో మస్కిటో? అవర్ ఫ్రెండ్ నైట్ టైం కదా. వినాలి. ఈ దోమ ఇక్కడ కూర్చుంది అనుకోండి, ఏం చేస్తాం? స్పాన్ ఆఫ్ టైంలో, సెకండ్లలో కదా కొట్టేసామా లేదా? చనిపోతుందా లేదా? ఎస్కేప్ అయితే చెప్పలేము. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? పిల్లలు, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని కుట్టిన దోమని, ఇఫ్ అ మస్కిటో బైట్స్, హ్యావ్ యూ రిమెంబర్డ్ ఇట్స్ నేమ్? ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎట్ ఆల్. దానికి పేరే లేదు. ఫలానా గాయత్రి దోమ గరిసింది నన్ను, ఫలానా గోపాల్ దోమ గరిసిందని ఎవరన్నా అంటారా లోకల్లా? అంటారా? ఎందుకంటే వాడికి పేర్లు లేవు. వింటున్నారా? ప్లీజ్ ఆ దోమని నేను చంపేశా. మా ఇంట్లో అన్నం వండాం, డోరు పెట్టలేదు, గడియ పెట్టలేదు, ఓపెన్ ఉంది అలాగే. నేను కొంచెం దూరంలో వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఓ కుక్క లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఇంట్లోకి. 3 సార్లు చెప్పా ఏయ్ అని, వినట్లేదు కుక్క. ఎందుకంటే అది కుక్క. ఓకే,